వాక్యంలోనికి వెళదాం. డాక్టర్ బిల్లీ గ్రహం గారు చేసిన ప్రసంగం, ప్రింట్ చేసినటువంటి ఒక పుస్తకం నన్ను బాగా ఆకర్షించింది. నాకున్న డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసింది. ఆత్మను పొందుకున్నోళ్ళు, ఆరాధన చేసేవాళ్ళు, వాక్యం చెప్పేవాళ్ళు జారిపోవడం, పడిపోవడం, వెనక్కి మళ్ళడం, చేసేవన్నీ చేసేసి బ్యాక్ సైడు మరలా ఏమి ఎరగనట్లుగా మందిరములో ప్రవర్తించటం నన్ను చాలా డిస్టర్బ్ చేసింది. ఎందుకు ఇలా జరుగుతుంది, వీళ్ళు ఎందుకు ఇలా మారుతున్నారు అని ఒకంత నన్ను కూడా పడవేసేసింది. ఆయనే ఆ పని చేసినప్పుడు, ఆవిడే అలా ఉన్నప్పుడు నేను చేస్తే తప్ప, నేను ఉంటే తప్ప అని నాలోనే 1,00,000 ప్రశ్నలు వచ్చేసాయి. దేవునికి స్తోత్రం. ఆ టైంలో ఈ పుస్తకాన్ని దేవుడు నా కళ్ళ ముందుకు తీసుకొచ్చాడు. ఈ పుస్తకాన్ని చదవమని పరిశుద్ధాత్ముడు ప్రేరేపించాడు. పరిశుద్ధాత్మ దేవునికి అన్నీ తెలుసండి. ఏది ఎప్పుడు మీ దగ్గరికి చేర్చాలో, ఏది ఎప్పుడు చెయ్యాలో ఆయనకు తెలుసు. హల్లెలూయా. ఆ బుక్ కొనుక్కున్నాను. 12 రూపాయలు మాత్రమే. అప్పుడు 95లో హిస్టరీ, ఇది 96లో 95లో నేను 10th క్లాస్, 96లో పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్, 96వ సంవత్సరం. 12 రూపాయలు ఈ పుస్తకం కొనుక్కున్నాను. చాలా పుస్తకాలు కొనుక్కుంటానండి, చదవను, కొనేసి పేరు చేస్తాను. కానీ దీన్ని ఎక్కడో పెట్టేస్తే పడుకున్నా కూర్చున్నా బిల్లీ గ్రహం గారి ఫోటో కనపడుతుంది. ఈ 6 విషయాల్లో నువ్వు జాగ్రత్తగా ఉంటే నీకు ఎదురే లేదు. దేవునికి స్తోత్రం. నిన్నెవ్వరూ కదల్చలేరు అనే మాట కనపడుతుంటే మొత్తానికి తీశాను. పట్టుకుని 1 గంట 2 గంటలో చదివేశాను. దేవుడు ఎందుకు కొనిపించాడో, ఎందుకు చదవమని ప్రేరేపించాడో నాకు బాగా అర్థమైంది. నా అనుమానాలన్నిటికీ, నా అపోహలన్నిటికీ కూడా జవాబు దాంట్లో దొరికేసింది. హల్లెలూయా. మొదటి విషయం చెప్పాను. ఏంటది? తీయండి, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 32వ వాక్యం. పట్టణము పట్టుకొనువాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకొనువాడే శ్రేష్ఠుడు. మనస్సు చంచలమైనది, స్టెబిలిటీ ఉండదండి. అన్నీ కావాలంటది, అన్నీ కోరుకుంటుంది. అర్హత ఏంటో, అవకాశం ఏంటో, మంచా చెడా, అవునా కాదా, ఏమి వద్దండి దానికి. అన్నీ కావాలంటది, అంతా నాదే అంటది. పైకి కనపడదు కానీ చాలా ప్రమాదకరమైనది మనస్సు. మనస్సు మనస్సు ఎక్కడుంది ఆ మనస్సు? మన వాడుక భాషలో చెప్తున్నాను. మనస్సు మన బుర్ర, మన బ్రెయిన్. చెప్పండి, మన బ్రెయిన్, మన బుర్ర, మన సాక్షి, మైండ్. హృదయం వేరు, మనస్సు వేరు. మహాజ్ఞాని సొలొమోను చెప్తున్నారు, పట్టణాన్ని పట్టుకోవడం, పట్టణాన్ని వశం చేసుకోవడం, పట్టణానికి కింగ్గా ఉండడం కంటే మనస్సును
స్వాధీనం, కంట్రోల్ చేసుకునటం, మనస్సును అణచి, మనస్సును అదిమి, మనస్సును కంట్రోల్ చేసే వ్యక్తే శ్రేష్ఠుడంట. హల్లెలూయా. నువ్వు ప్రధానివైనా, ప్రెసిడెంట్వైనా, రాష్ట్రపతివైనా అది వేరే విషయం. నీ మనస్సును నీవు స్వాధీనం పరుచుకునే శక్తి ఉంటే, నీ మనస్సును నీవు ఆధీనం చేసుకునే, నీ మనస్సును నీవు స్వాధీనం చేసుకునే పవర్ నీకుంటే నీవే గొప్ప. ప్రధానమంత్రి గారి కంటే, రాష్ట్రపతి అమ్మ గారి కంటే, ట్రంప్ గారి కంటే నువ్వే గొప్ప, నువ్వే గొప్ప, నేనే గొప్ప. ఉదాహరణ, మహాబలాఢ్యుడండి సంసోన్. లేక పుట్టాడు, వాగ్దాన పుత్రుడు. దేవుడు మీ ప్రార్థనలకు ఆలస్యం చేస్తున్నాడని అలగవద్దు, ప్రార్థన చేయడం ఆపవద్దు. దేవుని ఆలస్యము మహా అద్భుత కార్యం చేస్తుంది. ఇచ్చాడు అమ్మయ్య, ఇవ్వలేదు గెమ్మయ్య అనొద్దు. అబ్రహాము శారాలకు దేవుడు ఆలస్యం చేశాడు, ఆలస్యం చేశాడు, ఆలస్యం చేశాడు. ఆ తర్వాత ఎలాంటి కొడుకునిచ్చాడో తెలుసా? నవ్వు 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 కలగజేసే పుత్రుడిని ఇచ్చాడు. ఆ పుత్రుడి పేరేంటి? ఇస్సాక్. ఇస్సాకు రిబ్కాలను దేవుడు ఐక్యపరిచాడు. వారికి కూడా మరలా అదే, సంతానం లేదు, సంతానము లేదు, సంతానము లేదు. ఎన్నో సంవత్సరాలు అయిపోయింది. దేవుడు తగిన కాలమందు మరలా జ్ఞాపకం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. అద్భుతమైనటువంటి ఇద్దరు కుమారులు. ఆ ఇద్దరు కుమారులు, ఒక కుమారుడు ఎవరో తెలుసా? గోత్రకర్త. హల్లెలూయా. యాకోబు అంటే అసలు మామూలు కాదండి. హల్లెలూయా. ఏదో యాకోబుని చిన్నగా చూస్తాం మనం, మోసగాడు 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 అని. మన ఇజ్రాయెల్ దేశం వెళ్ళాం కదా, అసలు యాకోబు గారి సమాధికున్న సెక్యూరిటీ, యాకోబు గారి సమాధికున్నటువంటి మరి అలంకరణ, యాకోబు సమాధికి ఉన్నటువంటి ఎయిర్ కండిషన్ అసలు ఎక్కడ లేదండి. అంత గొప్పగా చూసుకుంటున్నారు యాకోబుని. ఎందుకో తెలుసా? మా గోత్రకర్త, మా పితామహుడు, అతని ద్వారానే ఈ 12 జనాంగములు. హల్లెలూయా. అలాంటి గొప్ప గోత్రకర్తనిచ్చాడు దేవుడు ఇస్సాకు రిబ్కా దంపతులకు. హల్లెలూయా. యాకోబు గారికి మరొక భార్యకి సంతానం ఆలస్యమైంది. మొత్తానికి ఆలస్యమై ఒక కుమారుడు కలిగాడు. ఆ కుమారుడు ఫలించెడి కొమ్మ. చెప్పండి, ఫలించెడి. ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయిపోయాడు యోసేపు. దేవునికి స్తోత్రం. అలా చెప్పుకుంటూ పోతే దేవుడు ఇవ్వలేదు, దేవుడు చెయ్యలేదు, దేవుడు ఇలా అనుకుంటే అలా చేశాడు అని దయచేసి అలగవద్దు, సణగవద్దు, గొణగవద్దు. దేవుడు ఏం చేస్తే అది మంచిది. ఏదైనా ఇచ్చాడా? స్తోత్రం. తీసేశాడా? స్తోత్రం. ప్రార్థనకి జవాబిచ్చాడా? స్తోత్రం. ఇవ్వలేదా? స్తోత్రం. అది మన స్తోత్రం.
మనమేమో ఇస్తే స్తోత్రం 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 స్తోత్రం, ఇవ్వకపోతే ఆత్రం గాత్రం సూత్రం. హల్లెలూయా. దేవునికి అన్నీ తెలుసు. దేవుడు అంతా ఎరిగినవాడు. హృదయములో నీకు తలంపు పుట్టక మునుపే ఆయన క్షుణ్ణంగా అన్నిటినీ ఎరిగినటువంటి దేవుడు. ఆయనకి సలహాలు సూచనలు మార్గదర్శకాలు ఏమీ అవసరం లేదు. అనంత జ్ఞాని. చెప్పండి, ఎవరైనా. కొత్త నిబంధనలో కూడా జకర్యా ఎలిజబెతులు ఎవరో తెలుసా? ప్రధాన యాజకులు, నిష్ఠాగరిష్ఠులైనటువంటి లేవీ గోత్రములో యాజక ధర్మం చేస్తూ దేవుని సేవలో ఉన్నారండి. ఎలిజబెత్ అమ్మ, జకర్య నిండు వృద్ధాప్యములో. ఎలిజబెత్ అమ్మకి 87 సంవత్సరాలట. మరి జకర్య గారికి 2, 3, 5 ఉండొచ్చు కదా ఎక్కువ. 87 సంవత్సరాలు కలిగిన ఎలిజబెత్ అమ్మ, ఇక పిల్లలు లేరు, ఇక మా తర్వాత ఇంకేమి లేదు, శూన్యం. ఇక మాతో ఈ యాజక వృత్తి ఆగిపోతుంది, ఇంకెవరో వచ్చి చేసుకుంటారు అని అనుకుంటుంటే అయిపోయింది వాళ్ళ పని. ఇంత గొప్ప సేవ, ఇంత గొప్ప ప్రార్థన, ఇంత గొప్ప నీతి ధర్మం యథార్థత అని కూసినోళ్ళు, మేసినోళ్ళు, రకరకాల పలుకులు పలికినోళ్ళు, మూతి తిప్పినోళ్ళు ఎంతోమంది 87 సంవత్సరాల నుంచి చూశారండి వీళ్ళు. యాజకుడు జకర్య ఎలిజబెత్ అమ్మలను. అలాంటి కడుపున ఎవరిని పుట్టించారో తెలుసా దేవుడు? యేసయ్యకు దారి సరళము చేసే పరిశుద్ధ యోహాన్ని పుట్టించారు. హల్లెలూయా. అర్థం చేసుకోండి, దేవునికి ఎదురు తిరగొద్దు, దేవునికి విరోధంగా మాట్లాడొద్దు, దేవుని కార్యాలకి అడ్డుగా నిలబడొద్దు. పాట పాడతాం, ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే, నీ చిత్తమే జరుగునుగాక అంటాం. కానీ దేవుని చిత్తం జరుగుతూ ఉంటే, నీ చిత్తము జరగకుండా ఆగిపోతూ ఉంటే ఉంటుందండి. హల్లెలూయా. వాక్యం చెబుతా ఉంది, నీ మనస్సు, నీ మనస్సాక్షి, నీ మైండ్ స్థిరమైనది కాదు, చంచలమైనది. ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటుందో, ఎలా మారిపోతుందో తెలియదు. చాలా ప్రమాదకరమైనది. అలాంటి మనస్సును స్వాధీనం చేసుకుని వాడే శ్రేష్ఠుడు. నీ మనస్సును నీవు స్వాధీనం చేసుకుంటున్నావా? నీ మనస్సును నీవు ఆధీనపరుచుకోగలుగుతున్నావా? సంసోన్ లేక పుట్టాడు, వాగ్దాన పుత్రుడు, మహాబలవంతుడు. సింహం ఎదురొస్తే ఒక్క గుద్దుతో చంపాడు. ఎలుగుబంటి వస్తే చీల్చి పారేశాడు. 1000 మంది ఫిలిష్తీయులు వస్తే చేతులు కాళ్ళు నొక్కేసి ఇసుకలో పెట్టేసి తొక్కేసి అందరూ పడి మీద పడి నొక్కేస్తుంటే ఆ చేతులు ఎలా 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 ఆ ఇసుకలో తొక్కేసి అలా అంటుంటే చేతికి ఒకటి ఏదో చిన్న ఎముక మొక్క, ఎప్పుడో ఒక పశువు అక్కడ పడి చచ్చిపోయింది, గాడిద. దాని దవడ ఎముక
వీళ్ళు మీద పడి నొక్కేస్తుంటే ఆ బలాఢ్యుడు గిజగిజలు ఆడుతూ ఉంటే ఆ చేతికి దొరికిందండి. దాన్ని తీసుకొని 1000 మందిని నిలబెట్టి చంపేశాడు. అలాంటి బలాఢ్యుడు, అభిషక్తుడు, ఏమండి, వరాలు, తలాంతులు, ఫలాలు కలిగిన వాడు తన మనస్సును స్వాధీనం చేసుకోలేక దెలీలా అనేటువంటి ఒక వేశ్య మీద ప్రేమ మోసులో, కామంతో, ఏమండి, పడిపోయి, తొలగిపోయి, పాపం చేసి దేవుడిచ్చిన తలాంతులన్నీ పోగొట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. మనస్సును స్వాధీనపరచుకోలేక, మనస్సును కంట్రోల్లో పెట్టుకోలేక, మనసు కోరింది, మనసు ఇష్టపడింది అని అంత భయంకరమైన పరిస్థితికి దిగజారిపోయాడు సంసోన్. ఇంగ్లీష్లో శాంసన్. హల్లెలూయా. కాబట్టి మనస్సును స్వాధీనం చేసుకోవాలండి. కోరతుంది, మనసు పడుతుంది, చెయ్యాలంటది, కానీ మనస్సును మనం అణచాల, మనస్సును మనం ఆధీనం చేసుకోవాలా, మనస్సును మనం స్వాధీనపరుచుకోవాలా. గట్టిగా స్తోత్రం చెప్పండి. రెండవ విషయం, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను, వెధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయును, ఏహలోక మాలిన్యాన్ని తనకి అంటుకోకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. రైట్, చాలు. మొదటి విషయం చెప్పాను, మనస్సును స్వాధీనపరుచుకోవాలి. రెండవ విషయం చెబుతున్నాను, ఇహలోక మాలిన్యము మనకి, నాకు, మీకు అంటకుండా నిన్ను నీవే కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. మంచి బట్టలు వేసుకున్నావమ్మా, మంచి షూ, మంచి చెప్పులు వేసుకున్నావు, బండి మీదో నడిచో సైకిల్ మీదో వెళుతున్నావు. వీలైనంత మట్టుకు నీ బట్టలకు బాడి కాకుండా, చెప్పులకు, బూట్లకు బాడి కాకుండా, మురికి, బురద, మస్టు, చెత్త చెదారము అంటకుండా నిన్ను నీవు చూసుకుంటావా? లేదంటే మీ నాన్నగారు, మీ అమ్మగారు, మీ అన్నయ్య వచ్చి చూస్తారా? నిన్ను నీవే చూసుకుంటావా? ఎవరన్నా వచ్చి నేను చూస్తారా? నీకు మురికి అవ్వకుండా, బురద అవ్వకుండా, బాడవ్వకుండా, మట్టి అవ్వకుండా చెప్పాలి. ఎక్కడన్నా కూర్చోవాలండి, ఎక్కడన్నా కూర్చోవాలి. ఇక్కడ కూర్చోవాలనుకోండి, ఇది ఒక అరుగు అనుకోండి. కొంతమంది తుడుచుకొని, కొంతమంది కచ్చీపులు తీసేసి, కచ్చీపు తీసేసి ఇలా వేసేసి దాని మీద కూర్చుంటారు. నేను అలా చూస్తూ ఉంటాను. మళ్ళీ ఈ కచ్చీపు ఇలాగా మడతెట్టి ఎక్కడైతే దుమ్ము అంటుకుందో దాన్ని మళ్ళీ ఇలా రాసుకుంటారు. ఎందుకు వచ్చిందంటది, ఓవర్ యాక్షన్ కాకపోతే. అదేమో అక్కడ వేసేసారా, కూర్చున్నారా, రాసేసారా, పామేశారా, మళ్ళా మడతెట్టేశారా, మడతెట్టేసి సరదాగా మీరు నవ్వుతారని అంతే. హల్లెలూయా. అంత జాగ్రత్తగా కూర్చోనేది ఎందుకు? మీ ప్యాంట్కి, మీ శారీకి బాడవ్వకూడదని.
వెళ్ళే దారిలో ఒక గొయ్యి ఉంది. నడుస్తున్న దారిలో ఆ గొయ్యి పక్కంట చిన్న దారి ఉంది. ఈ బాడిని వదిలి ఆ దారంట మెల్లిగా 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 దాటేస్తాం. హల్లెలూయా. నేను గుడికి వెళ్తున్నాను, ఇంత పెద్ద గొయ్యి వచ్చింది, నేను ఏం చేయను, యేసు రక్తమే జయం, నువ్వేం చేసుకుంటావు చేసుకొని ఆయనను మధ్యలో పడి నడుచుకుంటూ వచ్చావు అనుకో, నువ్వు ఇంకా గుళ్ళోకి రాగలవా? బురద, బాడి. కాబట్టి నేను చెబుతున్న మాట ఏంటంటే, మురికవ్వకుండా, బాడవకుండా, దుమ్మవ్వకుండా, చెత్తపడకుండా నిన్ను, నీ వస్త్రాలని, నీకు సంబంధించిన వస్తువులని నీవు కాపాడుకోవట్లేదా? భద్రపరుచుకోవట్లేదా? 1కి 4 సార్లు చెక్ చేసుకోవట్లేదా? మరి ఆత్మ సంబంధమైన విషయాలలో ఇహలోక మాలిన్యము, చెప్పండి, ఇహలోకం అంతా కూడా మాయ అండి, మాయ. సత్యాన్ని స్వీకరించదు, నిజాన్ని నమ్మదు, నిష్ఠూరమేస్తుంది. మాయ మాటలు చెప్తే, ఏమండి, సోది చెబితే, సొల్లు కబుర్లు చెబితే చెవులు కోసుకునే అంతలాగా పడి పడి వింటారు. సత్యవాక్యం, జీవవాక్యం చెబుతుంటే దురద చెవులకి, వినిపించుకోరు. వాక్యము వద్దు. కథలు చెబితే వాళ్ళు అలాగా, వీళ్ళు ఎలాగా, వాళ్ళ కోడి గుడ్డెట్టారు, నాకు వీళ్ళు బిర్యానీ పెట్టారు అంటే అవి మాత్రం బాగా వింటారు. దేవునికి స్తోత్రం. ఈ లోకం అలా తయారయ్యింది. ప్రార్థనలో కొద్దిసేపు ఉండమంటే నచ్చదు. అరుగు మీద కూర్చుని 3 గంటలు మాట్లాడమంటే 3 కాదు 4 గంటలైనా కూర్చుని మాట్లాడదు. చూసారా? మాయ. ఆ మాటల్లో సత్యం ఉండదు, ఆ మాటల్లో అన్నీ పురమాయింపులే, ఆ మాటల్లో ఎన్నో నిందలు, అనుమానాలు, అవన్నీ ఆసక్తిగా వింటాం. కానీ ఒక్క అక్షరమైన పొల్లైన చేర్చనిది, ఒక అక్షరమైన సున్నైన పొల్లైన తీయనిది దేవుడు ఏం పలికాడో అదే ఇది. దీన్ని మాత్రం చదవం, దీన్ని మాత్రం వినం, ఇది మాత్రం వద్దు, ఇది మాత్రం వద్దు, ఇదొద్దు. ఎంటర్టైన్మెంట్ కోసం జబర్దస్తులు, పాడుతా తీయగా. ఏమండి, ఎంటర్టైన్మెంట్ అంట. ఏంటి ఎంటర్టైన్మెంటు? ఏంటి ఎంటర్టైన్మెంట్? మన కాపురాలు కూల్చేవి అవి. తప్పులు ఎలా చేయాలో, పొరుగు వారిని ఎలా దూషించాలో, సొంత వారిని ఎలాగ విమర్శించాలో, తండ్రిని ఎలా కొట్టాలో, తల్లిని ఎలా తిట్టాలో నేర్పించే వంకర, అష్టవంకర కార్యక్రమాలు అవి. దేవునికి స్తోత్రం. జీవవాక్యం అండి, బ్రతికించేది. చెప్పండి, బొవ్వ పెట్టేది కాదు, బ్రతికించేది దేవుని వాక్యం. చదవట్లేదు, వినట్లేదు. ఏవండి, సుత్తు కబుర్లు, కాలక్షేపం కబుర్లు, పనికిరాని వల్గరీ డైలాగులు, చెత్త కార్యక్రమాలు, కాపురాల్ని విడగొట్టే చేష్టలు, ఈ లోకములో ఉన్నదంతా మాయండి.
లోకాన్ని నువ్వు ఫాలో అవ్వద్దు. చెప్పండి, లోకాన్ని. జాన్ వర్డ్ డాడీ ట్యూషన్ మాస్టారు, ట్యూషన్ టీచర్ గారు ఏదైనా కొన్ని దీపావళి సామాన్లు పట్టుకొని రమ్మని చెప్పింది మా మేడం. మేడం చెప్పారు కాబట్టి నేను తీసుకెళ్ళినా. డాడీ తప్పమ్మా. నేను చెప్పాను డాడీ, మా ఫ్రెండ్స్ అన్నారు నువ్వు కొనుక్కోవద్దులే, మేము ఇస్తాము అన్నారు. ఏం చేయమంటావు డాడీ? తప్పమ్మా, అది మనం చేయకూడదమ్మా, ఆ పని మనం చేయకూడదమ్మా. డాడీ తప్పమ్మా. డాడీ అంటాడు, వద్దమ్మా, అందరూ కొంటున్నారు, అందరూ తెచ్చుకుంటున్నారు, అందరూ కాలుస్తారంట డాడీ, అందరూ చేస్తారంట డాడీ. ట్యూషన్ మానే ఈరోజు ఏం కాదు, ఒకరోజు చదువు పర్వాలా, మానే, ఏమవదు. దేవునికి స్తోత్రం. ఒక అరగంట సేపు ఏమండి బొంగమూత, ఏ మూత అంటారు, అదే ఆ మూత ఏదో పెట్టుకుని లోకమంతా మాయండి. లోకములో ఎన్నో చెడు కార్యాలు. అయితే నీవు ఆ లోకస్తుల్లాగా ప్రవర్తించటానికి, లోకస్తుల్లాగా జీవించటానికి నీవు లోక సంబంధివి కాదు, నీవు ఆత్మ సంబంధివి, నీవు దేవుని సంబంధివి. యేసు రక్తము చేత కడగబడ్డావు, యేసు నామాన్ని ధరించుకున్నావు. నీవు చేస్తానంటావేంటి? అంటే ఎవరితో మాట్లాడొద్దా? అయ్యో మాట్లాడండి, అందరితో కలిసే ఉండండి. దేవుని మార్గం వచ్చేసరికి మాత్రం మీరు నికార్స్గా నిలబడండి. అది మాకు కుదరదు, అది మేము చెయ్యము. పర్వాలేదు అంటారు, మీరు పర్వాలేదు అంటున్నారు, కానీ మా దేవుని వాక్యం మాత్రం ఇహలోక మాలిన్యాన్ని మీకు అంటించుకోకుండా మిమ్మును మీరు పవిత్రంగా కాపాడుకోండి అని చెప్పింది మా దేవుని మాట. అని నిలబడండి.